శాస్త్ర, నీకు స్ట్రాబెర్రీ అంటే ఇష్టమా? ఇష్టమేనా? చాలా ఇష్టం కదా. అయితే నీకోసమే ఫస్ట్, తర్వాత అందరి పిల్లల కోసం చెప్తా విను. ఈ మధ్యనంట స్ట్రాబెర్రీ అని చెప్పి ఇంత చాక్లెట్స్ ఇస్తున్నారంట తెచ్చి, అర్థమైందా? వాటిల్లో మందు కలిపేస్తున్నారంట. నువ్వు కూడా విను చెప్పేది. దాంట్లో మందు కలిపేస్తున్నారంట. చక్కగా క్యూట్గా బొమ్మల షేపుల్లో స్ట్రాబెర్రీ చాక్లెట్స్ అని ఇస్తున్నారు. అది చూడంగానే టెంప్ట్ అయిపోయి తినే మాకు, అర్థమైందా? ఎప్పుడైనా కూడా తెలిసిన వాళ్ళు ఇస్తేనే తీసుకో, తెలియని వాళ్ళు ఏది ఇచ్చినా అసలు ముట్టకు, అర్థమైందా? క్యూట్గా ఉండేసరికి పిల్లలు టెంప్ట్ అయిపోయి తినేస్తున్నారంట. దాంట్లో మందు కల్పిస్తున్నారంట. అది తిన్న తర్వాత పిల్లలు హాస్పిటలైజ్ అయిపోతున్నారంట. చాలా ప్రాబ్లం అవుతుందంట పిల్లలకి, అర్థమైందా? అందుకనే ఎప్పుడు కూడా ఏది పడితే తినద్దు. ఇప్పుడు బాగా న్యూస్ వైరల్ అవుతుంది. అసలు ఎవరైనా కూడా నీకు తెలిసిన స్కూల్లో మీ క్లాస్లో చాక్లెట్స్ పంచి పెడితేనే, లేదంటే మేము కొని ఇస్తేనే, అర్థమైందా? ఎవరో ఇచ్చేసారు చక్కగా తినేస్తాను అని తినమాకు. వినిపిస్తుందా? మామూలుగా నువ్వు తీసుకోలే, కానీ అది చాలా టెంప్టింగ్గా ఉన్నాయి ఆ చాక్లెట్స్. టెడ్డీ బేర్ షేప్లో షైన్ అవుతా చక్కగా స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ స్మెల్ వస్తూ ఉంటున్నాయంట, అర్థమైందా? అస్సలు గుర్తుపెట్టుకో, ఎప్పుడు అసలు మంచివైనా చెడైనా తెలియని వాళ్ళు ఇచ్చి అస్సలు తీసుకోకూడదు. ఓకే, గుర్తుపెట్టేసుకో. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు. క్లాస్లో బ్రేక్లో కూర్చొని కబుర్లు ఆడుకుంటారు కదా, స్టోరీస్ చెప్పుకుంటారు కదా మీరు అందరూ, ఈ స్టోరీ చెప్పుకోండి. ఓకే, డన్.